గాంధీ భవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాల్టి నుంచి వారానికి 2 సార్లు మంత్రులతో పాటు టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా టీపీసీసీ చీఫ్ సైతం ప్లాన్ చేస్తున్నారు. కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు ఇందిరా భవన్లో టీపీసీసీ వేదికను ఏర్పాటు చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ ఆమెని. గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త సాంప్రదాయానికి నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి నాంది పలకబోతున్నారని చెప్పాలి. మరి కాసేపట్లో అంటే 11 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా వారానికి 2 రోజుల పాటు అంటే బుధవారం శుక్రవారం కూడా గాంధీ భవన్ కేంద్రంగా కార్యకర్తలు అదేవిధంగా ప్రజల కోసం ప్రజలతో ముఖాముఖి అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించబోతున్నారు. ప్రతి వారంలో 2 రోజుల పాటు మంత్రులు గాంధీ భవన్ సందర్శించబోతున్నారు. గాంధీ భవన్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేకంగా ఇందిరా భవన్ లో ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇందిరా భవన్ కేంద్రంగా అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు ప్రజలు ఎవరైతే వస్తారో వారందరితో కూడా సంబంధిత మంత్రి రోజుకొక ప్రతి వారంలో 2 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో మంత్రి గాంధీ భవన్ కు రావడం జరుగుతుంది. కార్యకర్తలతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేటటువంటి దిశగా మంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. ఒకవైపు ప్రజాభవన్ వేదిక 2 రోజులు ప్రజావాణి నడుస్తుంటే మరోవైపు అదే స్థాయిలో గాంధీ భవన్ లో కూడా 2 రోజులు వారానికి 2 రోజుల పాటు మంత్రులు సందర్శించబోతున్నారు. ఈ కార్యక్రమంలో 11 గంటలకు ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో మంత్రి ఈ రోజు దామోదర్ రాజనరసింహతో పాటు అదే విధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇతర నాయకులంతా కూడా ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యకర్తల నుంచి వచ్చేటటువంటి వెనుకలను స్వీకరించడంతో పాటు వారి సమస్యలను కూడా పరిష్కారం చేయబోతున్నారని చెప్పాలి. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కార్యకర్తల దగ్గరికి ప్రతి శుక్రవారం ప్రతి బుధవారం ఎవరెవరు మంత్రులు వస్తారన్న దానికి సంబంధించి ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు ఒక లిస్ట్ ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా సరికొత్త సాంప్రదాయానికి కాంగ్రెస్ నాంది పలకపోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.